హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఈ వీడియోలో నేను 10th క్లాస్లోని ప్రోగ్రెషన్ అనే చాప్టర్లో నుంచి అథమెటిక్ ప్రోగ్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. సో మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ని ఏపీతో డినోట్ చేస్తాం. ఏపీ అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఏని మనం ఫస్ట్ టర్మ్ అంటాం. ఏని ఫస్ట్ టర్మ్ అంటామండి. సో డి అంటే కామన్ డిఫరెన్స్. డి అంటే కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇచ్చిన అథమెటిక్ ప్రోగ్రెషన్లో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే మనకి కామన్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఎంత టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ టర్మ్ కావాలనుకోండి, అంటే ఏ5. ఇక్కడ మీరు ఎన్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 5 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 5 మైనస్ 1 ఇంటూ డి. సో ఏ ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 అండి. సో 4d. సో ఫిఫ్త్ టర్మ్ని మనం ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ 4d అని రాయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంటే ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా కూడా మీరు రాయొచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th టర్మ్ అడిగారు అనుకోండి, ఏ10. సో ఏ ప్లస్ 10 మైనస్ 1 అంటే 9d. అది ఒకవేళ 25th టర్మ్ అడిగారు అనుకోండి, ఏ ప్లస్ 25 మైనస్ 1 అంటే 24d. ఇలా మీరు డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఎలాంటి సమ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు మీకు టెట్కి ఎలాంటి సమ్స్ అనేవి ఇస్తారు, అవి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 10th టర్మ్ ఆఫ్ ద అథమెటిక్ ప్రోగ్రెషన్ 3, 11, 19 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు 10th టర్మ్ అంటే ఏ10 మనం ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ 9d అని రాయొచ్చు. ఇక్కడ ఏ అంటే మీకు ఏం చెప్పానండి? ఫస్ట్ టర్మ్. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? 3. కామన్ డిఫరెన్స్ అండి. డి అంటే కామన్ డిఫరెన్స్. ఫార్ములా ఏం చెప్పానండి మీకు? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. అంటే సెకండ్ టర్మ్ అంటే ఏంటండి? 11 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 3. సో 11 మైనస్ 3 మనం ఎలా రాయొచ్చు? 8 అని రాయొచ్చు. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 8, అలాగే ఏ వాల్యూ 3. ఈ 2 వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ10 ఫార్ములా ఏ ప్లస్ 9d. ఏ అంటే 3 ప్లస్ 9 ఇంటూ డి అంటే ఏంటండి? 8. సో 3 ప్లస్ 9 8s are 72. సో 3 ప్లస్ 72 ఏమవుతుందండి? 75. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే బి, 75. ఇలా మనం ఈ సమ్ చేస్తాం. సెకండ్ సమ్కి వస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇఫ్ 3, x, 11 ఆర్ ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ x ఈక్వల్స్ టు డాష్. ఇలాంటి క్వశ్చన్ అన్ని చాలాసార్లు ఇచ్చాడు మనకి టెట్లో కూడా. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే ఏబిసి అనేవి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మీరు 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అనే ఫార్ములా తీసుకోవాలి. ఏబిసి అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫార్ములా ఏంటంటే 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. అంటే మిడిల్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారంటే 3, x, 11 అనే అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నాడు కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటంటే ఎక్స్ని 2తో మల్టిప్లై చేయండి. అంటే 2x ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని ఏం చేయమని చెప్పానంటే యాడ్ చేయమని చెప్పాను. సో 3 ప్లస్ 11. సో 2x ఈక్వల్స్ టు 3 ప్లస్ 11 అంటే 14. 2 1s are 2 7s are. సో x ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 7. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే డి, 7. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ ఏ7 మైనస్ ఏ3 ఈక్వల్స్ టు 16 ఇచ్చి దాని కామన్ డిఫరెన్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏ7 మైనస్ ఏ3 అని ఇచ్చాడు కాబట్టి ఏ7 అంటే 7th టర్మ్. 7th టర్మ్ ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ 6d మైనస్ ఏ3 అండి. ఏ3 అంటే థర్డ్ టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ 2d. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకోండి. ఈక్వల్స్ టు 16. సో ఏ ప్లస్ 6d మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ 2d ఈక్వల్స్ టు 16. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుందండి. 6d మైనస్ 2d అంటే 4d ఈక్వల్స్ టు 16. 4 1s are 4 4s are. సో కామన్ డిఫరెన్స్ అంటే డి వాల్యూ ఎంత అండి?
4. డి అంటే కామన్ డిఫరెన్స్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది సి. అలాగే నెక్స్ట్ 4th వన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ A12 ఈక్వల్స్ టు 37 అని ఇచ్చి డి వాల్యూ 3 అని ఇచ్చాడు. అలాగే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ A12 అండి. A12 అంటే మనకి ఏంటి ఫార్ములా, A ప్లస్ 11D ఈక్వల్స్ టు 37. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, డి వాల్యూ 3 అని ఇచ్చాడు కాబట్టి డి ప్లేస్లో మీరు 3 సబ్స్టిట్యూట్ చేయండి. A ప్లస్ 11 ఇంటూ 3 ఈక్వల్స్ టు 37. సో A ప్లస్ 11 ఇంటూ 3 33 ఈక్వల్స్ టు 37. సో A ఈక్వల్స్ టు 37 ప్లస్ 3 రైట్ సైడ్ మూవ్ అయితే -33. సో A ఈక్వల్స్ టు ఏమవుతుందండి 4. ఇది ఆన్సర్. సో ఆప్షన్ డి. ఇక్కడ 5th వన్ అబ్జర్వ్ చేయండి. విచ్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈ 0 అన్నాడు. ఎప్పుడైనా విచ్ టర్మ్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఇదే వాల్యూను nth టర్మ్గా తీసుకోండి. అంటే ఇక్కడ మనం nth టర్మ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటారు. nth టర్మ్ అంటే an అండి. an ఈక్వల్స్ టు 0. an ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఏ కావాలి, డి కావాలి. ఏ డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని నుంచి మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎన్ వాల్యూయే మనకు కావాల్సిన విచ్ టర్మ్ అనేది అవుతుంది. సో ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటండి ఫస్ట్ టర్మ్ 100. డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 90 మైనస్ ఫస్ట్ టర్మ్ 100. 90 మైనస్ 100 -10. సో కామన్ డిఫరెన్స్ -10, ఏ వాల్యూ 100. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 100 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లేస్లో -n సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వల్స్ టు 0. సో 100 -10 ఇంటూ n -10n -10 ఇంటూ -1 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఇక్కడ -10nని నేను రైట్ సైడ్ సెండ్ చేస్తానండి. ఇది ఎప్పుడైతే రైట్ సైడ్ పంపిస్తామో +10n అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. 100 ప్లస్ 10, 100 ప్లస్ 10 అంటే 110. 10 1s are 10 11s are. Therefore n ఈక్వల్స్ టు 11 అండి. సో 11th టర్మ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈ ప్రోగ్రెషన్లో 11th టర్మ్ అనేది 0 అవుతుంది. ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 7, 13, 19 అండ్ సో 1 205 అని ఇచ్చారండి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి లాస్ట్ వాల్యూ ఇచ్చాడు. అంటే 205 అనేది లాస్ట్ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఈ లాస్ట్ వాల్యూనే మనం nth టర్మ్గా తీసుకోవాలి. అంటే ఏఎన్ మనకి ఏమి ఇచ్చినట్టండి 205. ఏఎన్ వాల్యూ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 205. దీని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ మనకు తెలుసు, ఏ అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 7. డి కూడా తెలుసు, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 13 మైనస్ 7. 13 మైనస్ 7 అంటే ఏమవుతుందండి మనకి 6 అవుతుంది. అంటే డి వాల్యూ 6, ఏ వాల్యూ 7. ఈ 2 వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 7 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 6 ఈక్వల్స్ టు 205. ఇక్కడ n మైనస్ 1 ఇంటూ 6ని లెఫ్ట్ సైడ్ లీవ్ చేసి 205 ప్లస్ 7 రైట్ సైడ్ పంపిస్తే -7 అవుతుంది. 205 మైనస్ 7 ఏమవుతుందండి 198. సో n మైనస్ 1 అంటే n మైనస్ 1 ఈక్వల్స్ టు 198. ఇక్కడ ఇంటూ ఉన్న 6 అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందండి డివిజన్ అవుతుంది. 6తో క్యాన్సిల్ అవుతుంది కదండి. 6 3s are 18 అండ్ 6 3s are 18. సో 6 33s are 198. ఇప్పుడు మనకి n కావాలి కాబట్టి ఆల్రెడీ రైట్ సైడ్ 33 ఉంది. -1 రైట్ సైడ్ పంపిస్తే +1. సో 33 + 1 34. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుందండి 34. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు ఈ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చారు అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ క్వశ్చన్. ఎలా అంటే ఏం అడుగుతున్నా చూడండి. ఫైండ్ 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్
3, 8, 13 అండ్ సో 1, 2, 53 అన్నాడండి. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇంతవరకు ఏం చేస్తామంటే డైరెక్ట్గా 5th టర్ము, 20 టర్ము, 10 టర్మ్ అడిగితే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే లాస్ట్ నుంచి 20th టర్మ్ అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి కామన్ డిఫరెన్సు? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 8 - 3. 8 - 3 ఎంతండి? 5. అంటే ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు రివర్స్లో రాసుకోండి. అంటే లాస్ట్ నుంచి 253 డిఫరెన్స్ ఎంత? ఇదంతా చూడండి అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అంటే ఇంక్రీజింగ్ అవుతుంది. రివర్స్లో రాసినప్పుడు ఏమవుతుందంటే డిక్రీజింగ్ అవుతుంది. ఈ కామన్ డిఫరెన్స్ 5 కాబట్టి 5తో డిక్రీజ్ చేస్తూ ఉండండి. అంటే ఈ 253లో ఈ -5 చేయండి. 253 - 5 ఏమవుతుంది? 248. అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? 248 అండ్ సో 1, 8, 3 ఇలా ఈ వాల్యూస్ రాసేస్తారు. ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి మనం రివర్స్లో రాసాం కాబట్టి ఇక్కడ నుంచి 20 టర్మే మనకు కావాల్సిన 20th టర్మ్ ఫ్రమ్ ఎండ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దీని నుంచి అంటే ఈ రివర్సింగ్ ఆర్డర్ ప్రోగ్రెషన్ నుంచి డైరెక్ట్గా మీరు 20th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇదేంటి ప్రాసెస్. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందంటే 253 అవుతుంది. అలాగే కామన్ డిఫరెన్స్ రివర్స్లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ +5 అయితే రివర్స్లో ఏమవుతుంది? -5 అవుతుంది. 20th టర్మ్ అండి. 20th టర్మ్ ఫార్ములా a + 19d. a అంటే 253 + 19 ఇంటూ d అంటే -5. సో 253 ప్లస్ ఇంటూ మైనస్ సో 19 ఇంటూ 5. 19 ఇంటూ 5 ఏమవుతుందండి మనకి? 95. 253 - 95. 253 - 95 ఏమవుతుందండి? 158. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి.